రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. గంభీరావుపేట మండలం గజసింగవరం స్టేజ్ వద్ద అతివేగంగా వచ్చిన స్కార్పియో వాహనం బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందగా మరో మహిళతో పాటు ఓ బాలుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రతిరోజు మాదిరిగానే పని నిమిత్తం సిరిసిల్లకు వెళ్లేందుకు స్టేజి వద్ద నిలబడి బస్సు ఆపే ప్రయత్నం చేస్తుండగా మహారాష్ట్రకు చెందిన స్కార్పియో వాహనం వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టినట్లుగా స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని వెంటనే ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా లక్ష్మి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. స్కార్పియో వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు. మహేందర్, ఈ ఘటనకు పూర్వాపరాలేమిటి? రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం గజసింగవరం స్టేజ్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రతిరోజులాగే పని నిమిత్తం సిరిసిల్లకు వెళ్లేందుకు కొంతమంది ప్రయాణికులు బస్సు కోసం స్టేజ్ వద్ద నిలబడి ఉన్నారు. ఈ సమయంలోనే మహారాష్ట్రకు చెందిన ఓ స్కార్పియో వాహనంలో అతివేగం వచ్చి వారిని బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో చాలా లక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈమెతో పాటు మరో మహిళ మరియు ఓ బాలుడు కూడా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయాలైన వారిని ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చాలా లక్ష్మి అక్కడే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరో మహిళకు తీవ్ర గాయాలు, ఆ బాలుడికి ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం స్కార్పియో వాహనం అతివేగంగా రావడంతో పాటు ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ మహేందర్.